కాబట్టి నీ జీవితంలో ఏ శ్రమలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ రోగముతో ఉన్నావో, ఏ శాపముతో ఉన్నావో, అయ్యో ఈ శాపము తరతరాలు మా కుటుంబాన్ని వెంబడిస్తుంది సార్ అని అంటే, నా మాట చెప్తున్నాను గమనించండి. నువ్వు యేసుక్రీస్తు సిలువను చూస్తే ప్రతి శాపముల నుంచి నీ విడుదల పొందుతావు. మానవ జాతిని శాపము నుంచి విముక్తి చేయడానికే ప్రభు అయిన యేసు శాపగ్రస్తుడిగా కల్వరి సిలువలో మానవ జాతి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు కనుకనే ఆయనను బట్టి నేను ఇప్పుడు ఆశీర్వదించబడిన వాడిగా మారిపోతాను. హల్లెలూయా. నా ప్రభువుని యేసుక్రీస్తు ఆ సిలువలో రోగగ్రస్తుడిగా మారిపోయాడు కనుకనే నా ప్రభువుని యేసుక్రీస్తుని బట్టి నేను ఆరోగ్యవంతుడినవుతాను. నా ప్రభువుని యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో ఆయన దరిద్రుడిగా మారిపోయాడు కాబట్టి నా ప్రభువుని యేసుక్రీస్తుని బట్టి నేను ధనవంతుడిగా మారుతాను. నా ప్రభువుని యేసుక్రీస్తు కల్వరి సిలువలో పాపిగా మారిపోయాడు గనుకనే నా ప్రభువుని యేసుక్రీస్తును బట్టి నేను నీతిమంతుడిగా మార్చబడతాను. దేవుడికి మహిమ కలుగును గాక.